క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థము లెక్స్యో దివీనా అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు సతీష్ గారికి, అదేవిధంగా సిస్టర్ జ్యోతిష గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈనాడు దివ్య సప్రసాద మహోత్సవం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానించుదాం. ఈ కార్యక్రమంలో మొదటి భాగము పరిశుద్ధ గ్రంథమును పఠించటము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుంచి 58వ వచనం వరకు. పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును. రెండవ భాగము వాక్యమును ధ్యానించటము. క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాద మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని శరీర రక్తముల పండుగ. క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదం ద్వారా మనతో వాసము ఉంటున్నారు. ఈ దివ్య సప్రసాదం అనేది క్రీస్తు ప్రభు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వరం. అయితే ఈ దివ్య సప్రసాదములో సాక్షాత్తు నిజముగా క్రీస్తు ప్రభువు శరీరము రక్తముతో వాసమై ఉన్నారు అనేటువంటి సత్యమును ఈనాటి సువిశేష పఠనం మనకు బోధిస్తుంది. వాక్యమును మనము ధ్యానించుదాం. 51వ వచనము, పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ప్రభు అంటున్నారు, పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. పాత నిబంధన గ్రంథములో పరలోకం నుండి ఆహారము రాబడింది కొన్ని సందర్భాలలో. మొదటిగా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంను వీడి వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ 40 సంవత్సరాల సమయంలో ఆ ఎడారి ప్రాంతంలో దేవుడు ఆకాశం నుండి మన్నాను కురించారు. నిర్గమకాండము 16వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఆకాశము నుండి ప్రభువు వారికి మన్నాను దయచేశారు. అయితే ఆ మన్నాను భుజించినటువంటి వారు అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఎడారిలోనే మరణించారు. మనం గమనించినట్లయితే కేవలము యెహోషువ అదేవిధముగా కాలేబు ఈ ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిలో అడుగుపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం.
ఈ విధముగా ఆ మన్నాను భుజించినటువంటి వారు మరణించారు. అయితే యూదులు దీన్ని ఒక గొప్ప అద్భుతముగా భావిస్తారు. ఎందుకంటే ఆకాశం నుండి ప్రభు వారికి ఒక అద్భుత రీతిలో మన్నాను దయచేశారు. దీన్ని ఒక గొప్ప అద్భుతముగా యూదులు భావించేటువంటి వారు. అదే విధముగా పాత నిబంధన గ్రంథములో ఇంకొక సంఘటన కూడా ఉంటుంది. ఏలియా ప్రవక్త యెజబెలు రాణిని, ఆమె యొక్క ప్రవక్తలను ఎదిరించినప్పుడు వారిని ఓడించి ఆయన జీవిస్తున్నటువంటి సమయంలో యెజబెలు రాణి ఏలియా ప్రవక్తను ఖండిస్తూ ఉంది. నిన్ను ఎక్కడ ఉన్నా చంపేస్తాను అని బెదిరిస్తుంది. ఆ బెదిరింపు మాటలకు ఈ ఏలియా ప్రవక్త పారిపోతూ ఒక రేగు చెట్టు కింద కూర్చొని ప్రార్థిస్తాడు. ప్రభువా, ఇంకా నేను జీవించిన చాలు, నేను మరణిస్తాను అని ఆయన ప్రార్థించినటువంటి సమయంలో దేవదూత వచ్చి ఆ ఏలియా ప్రవక్తకు రొట్టెను నీటిని అందిస్తూ ఉంది. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఆకాశం నుండి, పరలోకం నుండి మన్నా అనేది ఒక గొప్ప అద్భుతముగా యూదులు భావించారు. వారు అడిగారు క్రీస్తు ప్రభుని. యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో యూదులు అంటూ ఉన్నారు, భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారము ప్రసాదించను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనం లభించెను అని వారు యేసు ప్రభుతో చెప్పిరి. అయితే క్రీస్తు ప్రభువు ఆ మన్నా భోజనము కన్నా గొప్ప అద్భుతము ఇప్పుడు జరుగుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని చెప్తూ ఉన్నారు. నిజమైన ఆహారము నేనే, పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే అని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రీస్తు ప్రభుని స్వీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు ప్రభుని భుజిస్తారో వారు నిత్య జీవితము పొందుతారు అనేటువంటి సత్యాన్ని కూడా ప్రభు చెప్పారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అన్నప్పుడు యూదులందరూ కూడా గొనుగుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్లా ఈయన తన శరీరమును మనకు ఇయ్యగలడు అని అనుకుంటూ ఉన్నారు. బహుశా మనలో కూడా అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రభుని శరీరమును, రక్తమును ఎట్లా అని మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఈ యూదులు కూడా గొనుక్కున్నారు. ఆ మాట చెప్పినప్పుడు, ప్రభు చెప్పినప్పుడు ఈ యూదులు కూడా గొనుక్కున్నారు. కానీ క్రీస్తు ప్రభు ఏమాత్రము వెనుకంజ వేయకుండా 53వ వచనంలో చూస్తూ ఉన్నాం. మరలా ప్రభు చెప్తున్నారు, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ యూదులు గుసగుసలు ఆడుకుంటున్నప్పటికీ క్రీస్తు ప్రభువు వెనుకంజ వేయలా. ఇంకొకసారి ఈ విధంగా మనం చదివినటువంటి ఈ సువిశేష పట్టణంలో దాదాపు 7 సార్లు క్రీస్తు ప్రభు భుజించిననే తప్ప అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నారు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 49వ వచనం నుంచి 53వ వచనం వరకు క్రీస్తు ప్రభు 3 సార్లు భుజించుటము అనేటువంటి మాటను ఉపయోగించారు. గ్రీకు భాషలో ఎస్థియో అంటారు, భుజించటము. అయితే 54వ వచనం నుంచి 58వ వచనం వరకు ఇంకొక మాటను ప్రభు ఉపయోగించారు, త్రోగో అనేటువంటి మాటను ఉపయోగించి, దీని అర్థము కూడా భుజించటము. అయితే చూడండి, ఈ 2 మాటలు గ్రీకు భాషలో మొదటిగా ఎస్థియో భుజించటము, తర్వాత ప్రభు మాట మార్చారు, ఇంకొక మాటను ఉపయోగించారు త్రోగో. అంటే వాళ్ళు సనుగుకున్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి, ఇంకా ఎక్కువగా నిర్ధారిస్తూ ఆ మాటను ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ 2వ మాటకు అర్థము నమలటము అనేటువంటి భావము. ఈ విధముగా క్రీస్తు ప్రభు మొదటి 3 సార్లు ఒక పదాన్ని ఉపయోగించారు, తర్వాత 4 సార్లు మరి ఒక పదాన్ని ఉపయోగించారు. ఇంకా ఎక్కువగా భుజించటము అనేటువంటి ఒక గట్టి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని ఉపయోగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
తర్వాత మనం చదువుతూ ఉన్నాం, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. ఇక్కడ మనము ఒక విషయాన్ని ధ్యానించాలి. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసముతో పాటు దివ్య సంస్కారము, క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తమును స్వీకరించటము, దివ్య సప్రసాదమును స్వీకరించటము అనేది ముఖ్యము అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చదువుకుంటూ పోతే క్రీస్తు ప్రభు తను చెప్పినటువంటి విషయాలను ఇంకొంచెం ముందుకు తీసుకొని పోతూ ఉంటారు. అయితే 1వ అధ్యాయంలో విశ్వాసం గురించి క్రీస్తు ప్రభు మాట్లాడారు. ఈ 6వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఇంకొంచెం లోతుగా తన యొక్క ప్రజలను తీసుకొని పోతూ ఉన్నారు. విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసముతో పాటు వారి యొక్క శరీరమును రక్తమును దివ్య సప్రసాదమును స్వీకరించాలి, నిత్య జీవితము పొందాలి అంటే అనేటువంటి సత్యాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంత సమయము విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. ఫాదర్, క్రీస్తు శరీర రక్తమును ఎవరైనా భుజించవచ్చా? క్రీస్తు శరీర రక్తమును ఎవరైనా భుజించవచ్చా? మొట్టమొదటిగా పౌలు గారు చెప్తారు, యోగ్యమైన విధముగా స్వీకరించటము, అయోగ్యముగా స్వీకరించకూడదు అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియచేస్తారు తను రాసినటువంటి లేఖలో. అయితే యోగ్యముగా క్రీస్తు ప్రభుని శరీరమును రక్తమును స్వీకరించాలి అంటే పాప మలినము లేకుండా మంచి పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. అయితే మామూలుగా మన కథోలిక స్త్రీ సభలో ఈ దివ్య సప్రసాదమును స్వీకరించడానికి ముందుగా మనకు క్యాటిజం క్లాసెస్ ఉంటాయి. ఈ సమయంలో అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. ఆ దివ్య సప్రసాదం స్వీకరించేటువంటి వ్యక్తులకు తయారు చేస్తారు. దివ్య సప్రసాదం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఏదో అక్కడికి వెళ్ళి ఒక భోజనం తీసుకున్నట్టు తీసుకోవటం కాదు, విశ్వాసం అనేది చాలా ముఖ్యం. అందుకనే ఈ క్లాస్ టైంలో ఆ విశ్వాసమును, దివ్య సప్రసాదం పట్ల ఉన్నటువంటి నమ్మకమును తెలియచేయడం జరుగుతూ ఉంది. ముందుగా తయారు చేస్తారు బిడ్డలను విశ్వాస విషయంలో, ఆ దివ్య సప్రసాదం గురించి అనేక విషయాలు తెలియజేయడం ద్వారా తర్వాత మంచి పాప సంకీర్తనం చేసి ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. అయితే ఈ దివ్య సప్రసాదము స్వీకరించడం ద్వారా నిత్య జీవితం మనం పొందుతాం. ప్రభు ఇంకొక మాట కూడా అంటున్నారు, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎవరైతే దివ్య సప్రసాదమును స్వీకరిస్తారో వారిని ప్రభువు అంతిమ దినమున లేపుతారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వరాన్ని ప్రభు మనకు దివ్య బలి పూజ ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా తెలియచేస్తున్నారు. యూదులు గొనుక్కున్నారు, అయినప్పటికీ కూడా ప్రభువు వెనుకంజ వేయకుండా మరలా అదే మాటను చెప్తున్నారు, నా శరీరమును భుజించిన వారు, నా రక్తమును పానము చేసినటువంటి వారు. ఇది దివ్య సప్రసాదం పట్ల ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప విశ్వాసము. 55వ వచనంలో, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, అనగా మన ఆత్మలకు బలాన్నిచ్చేది దివ్య సప్రసాదము, మన ఆత్మలకు శక్తినిచ్చేది దివ్య సప్రసాదము. అంతియోకు ఇన్యాసి వారు ఉన్నారు. అయితే ఈ అంతియోకు ఇన్యాసి వారు చాలా విశ్వాసంతో జీవించేటువంటి వారు. వీరిని రోమీలు చంపాలనుకున్నారు. కొలోసియం, ఇప్పుడు రోమ్లో కొలోసియం ఉంటుంది, ఆ కొలోసియం ప్రాంతంలో వారిని చంపాలనుకొని వారికి తెలియజేసినప్పుడు, ఇదిగో మేము చంపబోతూ ఉన్నాం అని తెలియజేసినప్పుడు అంతియోకు ఇన్యాసి వారు తన చివరి కోరికను కోరుకున్నారు. ఏంటి ఆ చివరి కోరిక అంటే దివ్య సప్రసాదమును,
క్రీస్తు ప్రభుని శరీరమును రక్తమును నేను స్వీకరించాలి అనేటువంటి ఒక కోరికను వారు కోరుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి స్త్రీ సభ ప్రారంభము నుంచి ఈ దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసము ప్రజలలో ఉంది. ఈ విశ్వాసము ద్వారా అనేక మంది అనేక మేలులను పొంది ఉన్నారు. దివ్య సప్రసాదం ద్వారా ఎన్నో అద్భుత కార్యములను కూడా అనేక మంది తమ జీవితాలలో చవి చూశారు. ప్రభు అంటున్నారు, నిజమైన ఆహారము, నిజమైన పానము. తర్వాత నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉండును. నా శరీరమును నా రక్తమును పానము చేసేటువంటి వారి యందు నేను ఉంటాను, వారు నా యందు ఉంటారంటే చూడండి, 2 క్రొవ్వొత్తులను కరిగించినప్పుడు అవి 2 కూడా ఒకే అవుతాయి, ఒకటేగా ఐక్యమై కలిసిపోతాయి. అదేవిధముగా క్రీస్తు ప్రభుని యొక్క శరీరమును రక్తమును స్వీకరించినప్పుడు మనము క్రీస్తు ప్రభునితో ఏకమవుతాం. మనకి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవరు నా యందు ఉంటారు, నేను ఎవరి యందు ఉంటానో వారు అధికముగా ఫలిస్తారు. మన యొక్క జీవితాలలో మనం అధికముగా ఫలించాలి అంటే క్రీస్తు ప్రభు శరీరమును రక్తమును మనం స్వీకరించాలి దివ్య సప్రసాదము ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ప్రభు పలుకుతున్నటువంటి మాట, నేను తండ్రి మూలమున జీవించినట్లు నన్ను స్వీకరించువాడు నా మూలమున జీవించును. ఫాదర్ గారు, పాప సంకీర్తనం ఎన్నిసార్లు చేయాలి ఫాదర్ గారు? తిరుసభ కట్టడలో మనకి చాలా వివరంగా ఉంది. కనీసము సంవత్సరానికి ఒక్కసారైనా, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా అని తిరుసభ కట్టడలో మనకు తెలియజేస్తుంది. చాలామంది అనుకుంటారు సంవత్సరానికి ఒకసారి పాప సంకీర్తనం చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఆ కనీసం అనేటువంటి మాట చాలా ముఖ్యం. ఒకసారికి మించి చేయమని చెప్తూ ఉంది. మనము పాపం చేసినప్పుడు, ఆ పాపపు భారముతో జీవిస్తున్నప్పుడు, ఆ పశ్చాత్తాప మనస్సుతో మనకు ఉన్నప్పుడు, ఆ పశ్చాత్తాప మనస్సు మనలో ఉన్నప్పుడు ఆ పాపపు భారాన్ని తొలగించుకోవటానికి ఎన్నిసార్లైనా పాప సంకీర్తనము చేయొచ్చు. కొంతమంది నెలకు ఒకసారి చేస్తారు, కొంతమంది వారానికి ఒకసారి చేస్తారు. అంటే మనం పాపము చేసినప్పుడు ఆ పశ్చాత్తాప మనస్సుతో ఆ పాపపు భారమును, ప్రభుని యొక్క క్షమాపణను పొందుకోవటం కోసము తరచుగా పాప సంకీర్తనం చేయటం అనేది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే దివ్య సప్రసాదమును యోగ్యముగా స్వీకరించేటప్పుడు ఎటువంటి పాపము లేకుండా ఆ దివ్య సప్రసాదమును మనం స్వీకరించాలి అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. మన తల్లి తిరుసభ కూడా అదే మనకు తెలియచేస్తుంది. ఇది నా జ్ఞాపకార్థము చేసుకొనుము అని చెప్పి యేసుక్రీస్తు పలికారు. కాబట్టి ఎన్నిసార్లు మనం దివ్య ప్రసాదాన్ని మనం జ్ఞాపకార్థంగా చేసుకోవచ్చు. కడరాత్రి భోజన సమయంలో తన 12 మంది శిష్యుల మధ్యలో క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదము స్థాపించారు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ప్రభు వారికి ఒక బాధ్యతనిచ్చారు. ఎన్నిసార్లు అనేది ప్రభు చెప్పలేదు, కానీ జ్ఞాపకార్థము చేయుడు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేశారు. ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో ప్రభు తెలియచేసిన విధంగా, నేను తండ్రి మూలమున జీవిస్తున్నాను, ఎవరైతే నా శరీరమును రక్తమును స్వీకరిస్తారో వారు నా ద్వారా జీవిస్తారని ప్రభు తెలియచేశారు. కాబట్టి ఎన్నిసార్లైనా దివ్య బలి పూజలో పాల్గొనొచ్చు. కేవలము వారానికి ఒకసారి మాత్రమే దివ్య బలి పూజలో పాల్గొనాలి అనేది లేదు. ప్రతి దినము కూడా దివ్య బలి పూజలో పాల్గొని క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తమును స్వీకరించమని మన తల్లి తిరుసభ ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు అనేటువంటి విషయాన్ని ప్రభువు ఆ సమయంలో తెలియచేయాల. కానీ మన ఆత్మల రక్షణ కొరకై, ప్రభుని మూలమున మనం జీవించట కొరకై మనం ఆయన యొక్క శరీరమును రక్తమును తరచుగా స్వీకరించడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విధంగా క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదం పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోమని, దివ్య సప్రసాదమును స్వీకరించేటప్పుడు యోగ్యముగా స్వీకరించమని
మనం స్వీకరించేటువంటి దివ్య సప్రసాదం సాక్షాత్తు క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తము అని విశ్వసిస్తూ ఆ దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా నిత్య జీవితం మనం పొందుకుంటామని, అంతిమ దినమున ప్రభు మనలను పైకి లేపుదురని విశ్వసిస్తూ, ఆ దివ్య సప్రసాదం ద్వారా ప్రభు మనతో వాసముంటున్నారని, ఆ దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా మనము ఆ ప్రభుని ద్వారా మనం జీవిస్తూ ఉన్నామనేటువంటి నిగూఢ విషయాలను ప్రభు మనకు ఈనాటి సువిశేష పట్టణంలో తెలియచేశారు. కాబట్టి అటువంటి గొప్ప విషయాలను మన మనస్సులో ఉంచుకుంటూ ఆ దివ్య సప్రసాదం పట్ల మనకున్నటువంటి విశ్వాసమును పెంపొందించుకుందాం. 3వ భాగము ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క దివ్య వాక్యము ద్వారా ప్రభా మాకు ఎన్నో విషయాలు నేర్పించున్నారు ప్రభా. దయగల తండ్రి, దివ్య సప్రసాదము ఎంత ముఖ్యమైనదో ప్రభా, ఎంత నిగూఢమైనదో, ఎంత విశ్వాసము కలిగి మనము స్వీకరించాలో ప్రభా మాకు నేర్పి ఉన్నారు ప్రభా. దయగల తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క వాక్యానుసారము మేము జీవించి మా యందు విశ్వాసము పెంపొందింపజేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశమును మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇక విశ్వాసము ద్వారా, సత్యము ద్వారా ప్రభా మేము నిత్య జీవాన్ని, మీ యొక్క శరీర రక్తాలను స్వీకరించి నిత్య జీవాన్ని పొందే భాగ్యాన్ని మాకు దయచేయుదురని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 4వ భాగము మనము ఆలకించినటువంటి వాక్యమును మన జీవితానికి అన్వయించుకోవటము. దివ్య సప్రసాదాన్ని యోగ్యముగా స్వీకరించాలని, ఎంతో విశ్వాసముతో భక్తితో స్వీకరించాలని మీరు చాలా బాగా చెప్పి ఉన్నారు ఫాదర్. దివ్య సప్రసాదమును నామమాత్రంగా స్వీకరించకుండా మీరు చెప్పిన వాక్యంలో ఫాదర్ మంచిగా అంటే ఎలా స్వీకరించాలి, దేవునికి అనుకూలంగా ఎలా ఉండాలి, స్వీకరించక ముందు స్వీకరించిన తర్వాత ఎలా ఉండాలి అని చాలా చక్కగా సెలవిచ్చారు ఫాదర్. మరియు పాప సంకీర్తనం ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అని కూడా బాగా చెప్పారు ఫాదర్. ఇన్ని రోజులు నాకు ఒక సందేహంగా ఉన్నది, పాప సంకీర్తనము సంవత్సరానికి ఒకసారి చేయాలని. కానీ ఫాదర్ గారు చక్కగా సెలవిచ్చారు, పాప సంకీర్తనము మనము రోజుకు ఒక్కసారైనా చేయొచ్చు, నెలలో ఎన్నిసార్లు చేయొచ్చు, మనకు అనుగుణంగా మనం ఎన్నిసార్లు చేయొచ్చు అని ఫాదర్ గారు చక్కగా సెలవిచ్చారు. ఇప్పుడు చివరి ఆశీర్వాదము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వచ్చే ఆదివారము సామాన్య కాల 11వ ఆదివారము. ఆనాటి సువిశేష పట్టణాన్ని వచ్చే వారము ధ్యానించుదాం. అప్పటి వరకు సెలవు.